ఇక కాటమరాయుడు పేరు పక్కన కోటీశ్వరుడు అని రాసుకోవచ్చేమో. ఎందుకంటే రెమ్యునరేషన్ లెక్కల్లో టాలీవుడ్ చరిత్రను తిరగరాసేశాడు కాటమరాయుడు. ఈ సినిమాకు హీరోగా పనిచేసినందుకు గాను పవన్ కళ్యాణ్ తీసుకున్న కూలీ ఎంతో తెలుసా? అక్షరాల 28 కోట్లు. నిజం. సీడెడ్ హక్కుల్ని తన పేర రాసివ్వాల్సిందిగా పవన్ కోరగా ప్రొడ్యూసర్లు ఓకే చెప్పేశారట. ఈ 2 ఏరియాల హక్కుల్ని వేరే వాళ్లకు అమ్ముకుంటే 28 కోట్లు రాబట్టుకోవచ్చన్నది నిర్మాత శరత్ మరార్ లెక్క. సో పవన్ ఖాతాలో ఆ 28 కోట్లు జమ అయినట్లే మరి. తెలుగు సినిమా చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో కాల్ షీట్లను అమ్ముకున్న హీరో ఇంకొకరు లేరు కనుక ఇప్పటి వరకైతే కాటమరాయుడిదే ఆల్ టైమ్ రికార్డ్. డాలీ డైరెక్షన్లో అనూప్ రూబెన్స్ బీట్స్తో శృతి హాసన్ గ్లామర్తో ఈ నెల 24న రిలీజ్ అయ్యే పీకే ప్రెస్టీజియస్ మూవీ కాటమరాయుడు కోసం పవన్ ఫ్యాన్స్ వీర వెయిటింగ్లో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.